యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి గతించిన దినమంతా కూడా మరి ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో ఆ, మరి వారంలో ఆఖరి రోజున మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగక నిన్ను కాపాడదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి అనేక రకాలైన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు కూడాను. మరి అటువంటి నీకు హాని కలిగించేవారు ముందు మరి అలాంటి ప్రజల మధ్య నుంచి నిన్ను కాపాడుతానని అంటున్నాడండి. మరి అన్యజనుల వలన కానీ ప్రజల వలన కానీ నీకు ఎటువంటి ఇబ్బంది కానీ బాధలు కానీ సమస్యలు కానీ రాకుండా కాపాడుతానని అంటున్నాడండి. మరి అలాంటి దీవెన మనందరము కూడా పొందుకోవాలన్నదే మన కోరిక. మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరి మనుషులు మరి ఎప్పటికీ కూడా నమ్మశక్యంగా లేని ఈ ప్రజల మధ్యలో దేవుడు మనల్ని ఉంచడండి. మరి మనకు హాని తలపెట్టేవారి మధ్యలో కూడా అసలు ఉంచడండి. మరి మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. మరి ఎటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్య నుంచి మనల్ని దూరంగా ఉంచుతాడండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు మేలుకరంగా ఉంటుందండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి అందరికీ పంపించిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారండి. మరి దేవుని దగ్గర నుంచి దీవెన ఆశీర్వాదాలు రావాలంటే మరి అవి ఏదైనా సరే నువ్వు చేస్తేనే ఆయన చేస్తాడు. నువ్వు చెయ్యిందే ఆయన ఎలా చేస్తాడో నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా. మరి దేవుని దేవుని వాక్యాలు వాగ్దానాలు ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఉంటే అలాంటి ఆశీర్వాదకరమైన దీవెన వర్షం నీ మీద కుమ్మరిస్తాడు దేవుడు. మరి అలాంటి దీవెనలు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు మేలుకరంగా ఉంటుందండి. ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.